గైస్ రీసెంట్గా మన సుకుమార్ గారి కూతురు సుకృతి లీడ్ యాక్టర్గా వచ్చిన గాంధీ తాత చెట్టు అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఈ మూవీ టైటిల్లో ఉన్నట్టుగానే మూవీ మొత్తం కూడా ఒక చెట్టు చుట్టూనే తిరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటనేసి అంటే అసలు ఆ చెట్టుకి హీరోయిన్కి మధ్య సంబంధం ఏంటి, అండ్ అసలు ఈ స్టోరీలోకి గాంధీ తాత ఎందుకు వచ్చాడు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే నచ్చిందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో బాల్య వివాహాల గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఫార్మర్స్ గురించి, ఈ మూడింటి గురించి చాలా బాగా చూపించారన్నమాట. దీనికి తోడు ఇందులో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఇందులో యాక్టర్స్ విషయానికి వచ్చేసినట్లయితే ఈ మూవీలో చాలా వరకు కొత్త యాక్టర్స్ని క్యాస్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ పర్లేదండి, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ఇందులో మెయిన్ లీడ్గా చేసిన సుకృతికి ఇది ఫస్ట్ మూవీనే అయినప్పటికీ కూడా తనైతే చాలా మెచ్యూర్డ్గా సూపర్ యాక్ట్ చేసిందనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే పల్లెటూరు వాతావరణాన్ని చాలా న్యాచురల్గా చూపించడంలో సినిమాటోగ్రఫీ వర్క్ అయితే బాగా సక్సెస్ అయిందనే చెప్పాలి. అండ్ ఇందులో మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ సీన్స్ని బీజిఎం అయితే చాలా బాగా ఎలివేట్ చేసిందన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి, జస్ట్ రెండే కనిపించాయి. అవేంటంటే ఈ మూవీ మొత్తం కూడా కొంచెం స్లో పేస్లో రన్ అవుతుందన్నమాట. అలాగే ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఏం లేవు కాబట్టి ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ గాంధీ తాత చెట్టు మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.